ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులమనే సంగతిని మరిచి ఓ గూండాల్లాగా, ఓ తాలిబాన్ ముఠాలాగా ఓ వికృతమైన క్రీడను జరపడం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మీరు గమనిస్తే ఓ చిన్న కార్యక్రమం జరిగింది. ఉప ఎన్నిక జరుగుతుంది, లేదా కాలం అయిపోయిన తదుపరి ఉప చైర్మన్ల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే చైర్మన్లు ఉన్నారు. ఈ రాష్ట్రంలో 106 మున్సిపాలిటీస్ ఉంటే 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 73 మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు అధికారంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో. కేవలం దర్శి మరియు అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమే గెలిచారు. తెలుగుదేశం పార్టీ 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఆ సందర్భంలో తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నిక కాబడిన జేసీ దివాకర్ రెడ్డి గారి సోదరులు ప్రభాకర్ రెడ్డి గారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మధ్య కూడా బాగా మంచి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఈ మున్సిపాలిటీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని చెప్పారు. వ్యత్యాసం ఒక మున్సిపల్ ఒక కౌన్సిలరే. అంటే స్టేట్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గెలిచిన మున్సిపాలిటీ కేవలం ఒకే ఒక మున్సిపాలిటీ, అది దర్శి. రెండోది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఆ రోజు జిల్లాలో ఉన్న నాయకులు కొంతమంది పెద్దలు పార్టీ అభిప్రాయం చెప్పమని అడిగినప్పుడు ఎట్టి పరిస్థితులలో మనం గెలవకుండా పక్క పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లను మన వైపు తిప్పుకొని గెలవాల్సిన దుస్థితి మనకు లేదు అని ప్రకటించారు.